హాయ్ హాయ్ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది మా ఊరు ఆంజనేయ స్వామి గుడికి ఎంట్రన్స్ అనమాట. ఇట్లా మనకి ఇది రోడ్ వచ్చి వీకోట పలంనేరు రోడ్ మెయిన్ రోడ్ పక్కలోనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ మహాద్వారం దగ్గర నుంచి లోపలికే ఒక 3 కిలోమీటర్ల అడవి లోపల రావాలా. ఈరోజు మేము ఎందుకు వస్తున్నామంటే, మా బాబుకి 9 months ఉన్నప్పుడు హెల్త్ బాగాలేకుండా ఫీవర్ ఎక్కువైపోయి ఫిట్స్ వచ్చేసినప్పుడు నేను ఆంజనేయ స్వామికి మొక్కున్నాను అనమాట. అంటే అప్పుడు ఒక 8 days హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యాము. సో అప్పుడు భయం వేసి అప్పుడు మొక్కున్నాను. అప్పుడు మొక్కుకున్న మొక్కుబడి ఇప్పుడు మా బాబుకు 6 years అవుతుంది. సో ఇన్ని రోజుల తర్వాత ఆయనకు మొక్కున్న మొక్కుబడి తీర్చడానికి ఇన్ని రోజులు పట్టింది మాకు. సో కాలం కలిసి రాకపోతే మనము ఏం చేయలేము కదా. సో ఈరోజు అభిషేకం చేయడానికని అక్కడికి వచ్చాము. మేము సపరేట్గా చేపిస్తూ ఉన్నాము. సపరేట్గా చేసుకోవాలంటే ఒక 2,000 ఉంటే సరిపోతుంది. మిగతా రోజుల్లో పౌర్ణమి పూజల్లో అయితే అలా తక్కువ అవుతుంది. दत्तस्नानं समर्पयामि भोक्षणेन्द्वारं दीर्घरात्रं रामायं महाबालात्मं वन्दे नाथ्यम् अञ्जनानन्दं वीरं जानके शोकनाशनं कपीशमक्षान्तारं वन्दे लङ्काभयङ्करं वीराञ्जनेयस्वां देवताभ्यो नमो नमः। दत्तस्नानं समर्पयामि रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। सीताराम लक्ष्मण श्री वीरांजनेय स्वामी देवताभ्यो नमो नमः। दत्तस्नानं समर्पयामि दत्तस्नानानन्तरे पुरोहितस्नानानन्तरे समर्पयामि बलोदकस्नानानन्तरे वधूस्नानानन्तरे मधुवातावितायते उदक्षरन्ति सिन्धवः वाक्तेर्नश्यन्तोषिते मधुवत्कमधुवकदेव धर्मात्मवदम्बजः मधुश्चोरस्मः भावात्मवन्दे नास्मिन् मञ्जनानन्दं वीरं जानके शोभनाशं कपीशं चन्द्रं मुगान्ते लङ्काभयङ्करं वीराञ्जनेयस्वामिदेवताभ्यो नमो नमः। बलोदकस्नानानन्तरे ओम जापरनिर्यमलाय चतुष्कणे भक्ते भक्तानोज मुञ्चत्वंसा बलोदयनास्तपयामि जापरनिर्यमलाय चतुष्कणे भक्ते भक्तानोज मुञ्चत्वंसा बलोदयनास्तपयामि आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात्। वीराञ्जनेयस्वामी देवताभ्यो नमो नमः। बलोदकस्नानं समर्पयामि देवतारक्षां धारयामि। అభిషేకాలు కంప్లీట్ అయిపోయి ఇక్కడ చూడండి, ఒకసారి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఇది పాత దేవుడు అండి. అంటే కొండ మీద ఇంతకుముందు అయితే చిన్న గుడిలాగా, అంటే ఒక మనిషి వెళ్ళి వచ్చేంత మాత్రమే ఉండింది. ఇది మనకి రాయిలోనే దేవుడు అనేవాడు రాయిలోనే ఉన్నాడనమాట. ఇక్కడే మనకి గుడి అనేది, ఇది పుట్ట లోపల ఉండిందంట. దీన్ని ఇక్కడే గుడి కట్టించి ఇక్కడే గర్భగుడి అనేది కట్టారు. ఇప్పుడైతే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా టైల్స్ అంతా వేసుకొని మళ్ళీ కొత్తగా కట్టినారు. ఇంతకు ముందు అయితే ఓన్లీ గర్భగుడిలో మాత్రం చిన్న రూమ్ అండి. ఎంత చిన్న రూమ్ అంటే అంత చిన్న రూము. ఒక 15 సంవత్సరాలకు ముందైతే ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఎప్పుడో పౌర్ణమికి మాత్రమే వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే చాలా మంది ఎక్కడెక్కడి నుంకనో వస్తారు వీటికి. మేము చూడండి, ఇది ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే. ఎందుకంటే మిగతా రోజుల్లో చేసుకోవాలంటే అందరికీ డ్యూటీలు ఉన్నాయి కాబట్టి ఆదివారం అయితే బాగుంటుందని మేము ఆదివారం ఐఓని రమ్మని చెప్పి మేమే స్పెషల్గా సపరేట్గా చేయించుకుంటా ఉన్నాము. వీడు ముందుండేది నా తమ్ముడు, ఈ పక్క మా వదిన మా అన్న వాళ్ళు, ఆ పక్క లాస్ట్లో మేము ఉన్నాము. మేము కనిపించలేదులే, మేము ముందర ఉంటిమి.
చూడండి ఇట్లా మనము ఎప్పుడైనా అభిషేకాలు చేయాలంటే ఇట్లా సపరేట్గా వెళ్ళాలా. ఇట్లా మనం సపరేట్గా వెళ్ళి చేపించుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా మన కోసమనే బాగా చేస్తారు. చూడండి ఎంత బాగా చేశారో. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే మీరు గుడి ఐవోర్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్తో కాంటాక్ట్ అయినారంటే స్వామి చెప్తారు. మీరు అభిషేకానికి అన్నీ తీసుకొని పోవచ్చు, లేదంటే 2000 ఇచ్చేసినారంటే వాళ్ళే అన్నీ తీసుకొని వచ్చి చేసేస్తారనమాట. సో ఇక్కడ మాదైతే ఈరోజు అభిషేకం అయిపోయింది. సో ఇక్కడ మనం ఏదైనా కోరుకున్నామంటే అది బాగా నెరవేరుతుంది. మేము మా బాబుకి ఫిట్స్ వచ్చినప్పుడు చాలా భయపడినాము, ఎందుకంటే ఫస్ట్ బేబీ కాబట్టి. అప్పుడు మొక్కున్నాను అనమాట నేను. అప్పుడు మొక్కుని ఆ మొక్కుని ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తీరుస్తూ ఉన్నాము. ఒక్కొక్క టైం అంతే అండి, మనం అనుకున్నా జరగదు. చేతిలో డబ్బులు ఉన్నా కూడా మనం చేయాలనుకుంటే జరిగేలేదు, అంతే, ఇంకేం చేయలేము. ఇక్కడ హారతి ఇస్తూ ఉన్నారు. మా పెద్దయ్య చూడండి మాల వేసుకున్నాడు, అయ్యప్ప మాల. సంవత్సరానికి 3 సార్లు పోయేస్తాడు. ఇప్పటికి అన్న ఒక 40-50 సార్లు పోయొచ్చింటాడు. గురుస్వామి లాగా పోతాడనమాట. చాలా సార్లు తిరుగుతూనే ఉంటాడు. మా పెద్దయ్య బాగా దైవభక్తి ఎక్కువ, మనకు అంత లేదనుకోండి. ప్రతిరోజు స్నానం చేసుకొని దీపం పెట్టందే అన్నం తినడు. అది ఎంత పొద్దున్నా కానీ తెల్లారిని ఇంకా సాయంత్రం కూడా అయిపోయి తిండనమాట. మా పెద్దయ్య అంటే మా ఇంట్లో అందరికీ రెస్పెక్ట్ ఎక్కువ. అయినా ఫ్యామిలీతో ఏడన్నా బయటికి పోవాలంటే ఇది బెస్ట్ అనమాట. పలంనేరు చుట్టుపక్కల ఎవరైనా ఉండే వాళ్ళైతే ఎప్పుడైనా సండేస్ అలా వచ్చి ఇక్కడ రావచ్చు. చూడండి గుడి ఎంత బాగుందో. ఇది కొత్తగా కట్టిండేది అనమాట. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే అప్పుడే అభిషేకాలు చేసినారు కదా, అది కొండపైన అది మాత్రమే ఉండింది. ఇప్పుడు ఇది ఒక 8 years బ్యాక్ ఇది కట్టినారు. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే. ఎందుకంటే ఇది అడవికి దూరంగా మనకు పలంనేరు కుప్పం మెయిన్ రోడ్లో మనకి రోడ్కి రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ పెంటగ్రామం అని ఎవరన్నా అడిగినా కూడా చెప్తారు. పెంటగ్రామం ఆంజనేయ స్వామి గుడి అంటే కూడా మనకి చూపిస్తారు. ప్లస్ మనము బండిలో వెళ్ళినాం అనుకోండి, ఎవరిని అడిగే పని లేదు. మనకి ఎంట్రన్స్లో నేను వీడియోలో చూపించాను కదా, ఇక్కడ చూడండి మేము ఇక్కడ చెట్లన్నీ కూడా ఉన్నాయి. మా పిల్లలు అవి కోసుకోవాలంటున్నారు. సో మేము ఇట్లా వెళ్ళి చూడండి, ఇది కింద అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళండి, బాగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఏమంటే నిశ్శబ్దంగా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ గుడికి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు ఆ ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక్కడ రాముని గుడి, మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి, కింద వచ్చి వినాయకుని గుడి ఉంది. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వినాయకుని గుడి ఉంది, ఈశ్వరుని గుడి ఉంది, అలాగే నాగలరాళ్ళు ఉన్నాయి, అట్లాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి. అన్ని గుళ్ళు ఈడు ఉన్నాయి. ఇది వచ్చి పిల్లలకి ప్లే ఏరియా, ఇది వచ్చి భోజనశాల అనమాట. ఇది ఇంతకుముందు ఇక్కడే భోజనాలు వేస్తూ ఉండ్రి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టినారు. సో అక్కడ వేస్తారో లేదో తెలియదు, ఎందుకంటే నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చేది తగ్గించేసాను. పెళ్ళికి ముందైతే ప్రతి పౌర్ణమికి ఇక్కడ పూజలు చేస్తారు, నాటకాలు అలాంటివంతా ఉంటాయి. సో మేము అప్పుడు ప్రతి పౌర్ణమికి వచ్చేవాళ్ళం, నేను మా పెద్దనాన్న వచ్చేవాళ్ళము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చి కింద ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎంత అందంగా ఉంది కదా. మనము ఎప్పుడైనా ప్రశాంతంగా ఎక్కడైనా వెళ్ళిపోవాలంటే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది. చాలా ప్రశాంతంగా ఉంటుంది, అసలు ఎటువంటి గిన్లు సౌండ్లు ఏం లేదు. చూడండి ఎవరో కార్లు ఎత్తుకొని కూడా వచ్చిన్నారు. సో ప్రతి సండే ఏడాదినికనో వస్తూ ఉంటారు. సో మీకు దగ్గరలో ఉంటే మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.